నాగూరు మీరు నాగూరు పుస్తకంలో చూసారా? అవునండి, అవునండి, 165 పేజీలో చూస్తున్నాను. అది ఒకటికి 10 సార్లు చదివినా నాకు అర్థం కావట్లేదండి. నాగూరు అదేమో అంటే పెద్ద పుస్తకం, చిన్న పుస్తకం అండి నాగూరు? మొత్తం 400 పేజీలు ఉంది సార్. ఇది 440 పేజీల్లో, 443 పేజీల్లో ఉంది. 440 అంటే చిన్న పుస్తకమే. నాగూరు 2 బుక్స్ ఉన్నాయండి. అవునా సార్? నాగూరు పెద్ద పెద్ద గ్రంథం ఒకటి, చిన్న గ్రంథం ఒకటి ఉంది. అయితే ఇది 443 పేజీలు ఉంటే చిన్న గ్రంథం అంటున్నారు. ఇదే చదువుతున్నాను సార్. అయితే 165 పేజీల 400 మళ్ళీ చెప్పండి పేజీ నెంబరు. 443 సార్. పేజీ నెంబర్ 443 అండి. లాస్ట్లో సార్, లాస్ట్ 443 పేజీది. కాకపోతే నా అనుమానం వచ్చేసి 165 పేజీలో ఉందండి. మీ అనుమానమే అడుగుతున్నాను. 165 పేజీలు అంటారు. 165లో ఉందండి. ఓకే అండి. ఇక్కడ ఇంతకుముందు 90వ ప్రశ్న అనుభవాల గురించి అడిగారు మీరు సార్ని, గురువు గారిని. 165 పేజీలో 165 పేజీలో ఫస్ట్ సద్గురు గారు చెప్తున్నారు 92, 93, 94 ఉన్నాయి కదా. 92 పైన ఉందండి. 92 పైన 90వ ప్రశ్న, 91వ ప్రశ్నలో మీరు చెప్తున్నారు గురువు గారు. దాంట్లో పట్టయ్య ఒక కలగంటున్నాడు అనుకుందాం. పట్టయ్యకు ఒక్కనికి నిద్రించి కలగనే వానితో సంబంధం, ఇతరులతో సంబంధం లేదు. అలాగే ఇతరులతో పట్టయ్యకు సంబంధం ఉన్నదే కానీ కలగనే వారితో పట్టయ్య ఒక్కనికి సంబంధం ఉంది అంటున్నారు. అంటే ఉందంటున్నారు, లేదంటున్నారు, అదే అర్థం కాలేదు. ఉన్నది. ఇప్పుడు మీరు రాత్రి నిద్రపోయారండి. నిద్రపోయిన తర్వాత కలగన్నారు. ఓకే. నిద్రపోయిన వారికి ఇక్కడ ఉన్నారు ఏదో ఉపాధితోటి, నిద్రపోయారు. ఆ ఉపాధి లేదు, మీరే ఉపాధిని సృష్టి చేసుకుని కలగన్నారు రాత్రి. ఓకే. ఆ కళలో కూడా మీరు ఒక ఉపాధితో ఉంటారు కదా, ఏదో పేరుతో. ఆ కళలో ఉన్న వాళ్ళకి మీకే సంబంధం, కానీ కలకనేవాడికి ఆ కళలో ఉన్న వారితో సంబంధం ఉండదు. ఆ కళలో రాత్రి నిద్రపోయిన తర్వాత మీ కళలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ కళలో ఉన్న మీతోటే సంబంధము. కళలకనే మీతో సంబంధం ఉండదు. అచ్చా, కళలో పట్టయ్య గురించి చెప్తున్నారు. కళలో మీ పేరేంటి? నా పేరు కబుల అండి. కబుల, అదే మీరే డైరెక్ట్ గా చూసుకుందాం. మీ కళలో కబులగా మీరు వచ్చిన తర్వాత మీతో పాటు ఉంటారు కదా కళలో, వాళ్ళకి సంబంధం మీతోటే ఉంటుంది. కబుల్ అంటే కబుల అంటున్నారు కదా. అవును. ఆ కబుల గారితోటే సంబంధం ఉంటుంది. కానీ అంటే కళలో ఉన్నవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మీ ఒక్కరితోటే సంబంధం ఉంటుంది. కానీ కళని కనేవాడితో వారికి సంబంధం ఏముంటుంది? ఉండదు కదా. కళ కనేవాడు, కళలో ఉండేవాడు ఇద్దరే. మరి ఇద్దరు ఉన్నారు కదా. మీరు కళని కంటున్నారు, కళలో ఉన్నవారుగా కూడా ఉంటున్నారు ఏకకాలంలో. అవును, అవును, అవును. ఆ కళలో ఉన్నవారు ఎంతమంది ఉన్నప్పటికీ కళలో ఉన్న మీ ఒక్కరితోటే సంబంధం ఉంటుంది. అంటే కబులు గారితో సంబంధం ఉంటుంది. ఇంకా ఎంతమంది ఉన్నా వాళ్ళందరితోటి సంబంధం ఉండదు అక్కడ ఉన్న వారికి. ఓకే. ఉంటుందా? ఉండదు కదా. ఎందుకంటే మీరు కళ కన్న తర్వాత వాళ్ళంతా ఏర్పడ్డారు. అవును, కళలోనే ఏర్పడ్డారు. కళ స్టార్ట్ అయిన తర్వాత కళలో మీరు కబులుగా ఉన్న తర్వాత ఉన్న వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి వీరందరితోటి సంబంధం మీతోటే సంబంధం కలిగి ఉంటుంది, ఎంతమంది ఉన్నా సరే. ఓకే. కలగానే కళలో ఉన్న కబులతోటే సంబంధం ఉంటుంది, కానీ కలగానే మీతో సంబంధం ఉండదు. ఓకే. అంటే ఇతరులతో సంబంధం లేదన్నారు. లేదు. ఇంకో రెండో మాట, ఈ కళ కనేవారితో సంబంధము ఒక్క కబులుగా ఉన్న మీకే ఉంటుంది సంబంధం. అందుకనే కదా రాత్రి నేను కళలో ఇలా కలగన్నాను, ఇలా మాట్లాడాను, వారు ఇలా మాట్లాడారు, ఇదంతా చెప్తున్నారు మీరు తెల్లారు లేచింత మెలకువలో ఉన్నప్పుడు. మేల్కొన్న తర్వాత అంటే కళలో ఉన్న కబులకి మీకు సంబంధం ఉంది. ఓకే. అవును. కలగనే కబుల, మెలకువలో ఉన్న కబుల ఇద్దరు సంబంధం. కలగనే మీరు కళలో ఉన్న కబులతో సంబంధం ఉంది కాబట్టి కళలో ఉన్న సబులు మీరు ఒక్కరే కాబట్టి మీకు వీరికి సంబంధం ఉంటుంది. కానీ కళలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ ఎట్లాగైతే సంబంధం ఉండదో, ఈ మేల్కొన్న తర్వాత కూడా ఇది కూడా అలాగే పోల్చి చెప్తున్నారు గురుగారు. ఆ కళని పోల్చి ఇది కళని మనం గుర్తించినప్పుడు ఈ కళని కనేవాడితో మీ ఒక్కరికే సంబంధం ఉంటుంది.
ఈ సర్వ జగత్ అంతా నా ఒక్కరికే సంబంధం ఉంటుందా? ఈ కళని కనేవాడితో మీ ఒక్కరికే సంబంధం ఉంటుంది. ఈ జగత్ అందరికీ కూడా మీతోటే సంబంధం ఉంటుంది, కానీ కళ కనేవాడితో సంబంధం ఉండదు. ఉమ్, ఆ. మీకు అర్థమైందండి? మీ కళలో చాలా మంది ఉండొచ్చు, మేము అందరం ఉన్నాం కదా. అవును, ఇంకా ఉన్నారు. మా అందరికి మీ కళని కనేవారితో సంబంధం ఉండదు, మీతో సంబంధం ఉండబట్టే మనం మాట్లాడుకుంటున్నాం కళలోకి వచ్చి. అంటే కలగనే వాడిని నేనే కదా, నాకు మీతోనే సంబంధం ఉంటుంది కదా. కళలో కనేవారు మీరే, కళలో ఉన్నది కూడా మీరే కదా. ఆహాహా, ఓకే, ఓకే. కళలో కబులుగా ఉన్నది కూడా మీరే కదా. కళ కనేది మీరే, కళలో కబులుగా ఉన్నది కూడా మీరే. అవునండి. కాబట్టి మీరు రెండు 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 సైట్లు మీవే. కళ కనేవారు కానీ ఉన్నారు, కళలో ఉన్న కబులు కానీ ఉన్నారు. కానీ కలకనే వాడిని అంటున్నారు కదా కళ మీరు. కనేవారు ప్లస్ కళలో ఉన్నవారు ఇద్దరు. అయితే కలకనే వారు మెలకువతో ఉన్నప్పుడు కలకనే వారు అంటున్నారా? నాకు అర్థం కాలేదు. కళ కనాలంటే ముందు కనేవాడు ఉండాలి కదా. ఉండాలండి, ఒకరి కర్త ఉండాలి ఒకడు. కర్త ఉండాలి. ఆ కర్తనే అవును. కళని కనేవాడు అంటున్నాం. అవును సార్, అవును. సరే, ఇది క్లియర్. కంటి క్లియర్. కళ జరుగుతూ ఉంది, కళలో మళ్ళా మీరు ఉపాధితో ఉండాలి. అంటే ఎవరో ఒక ఇతరముతోనో లేకపోతే ఏదో వేరే వాళ్ళతోనో. ఏదో ఒక ఉపాధిని. ఇప్పుడు పైన రాత్రి నిద్రపోయిన తర్వాత కలగన్నప్పుడు కూడా ఇంకో కబుల్ని సృష్టించుకుంటారు. ఇప్పుడు మేలుకున్న తర్వాత ఉన్న కబులుగా ఉన్నది మీరు నిద్రపోతే ఉన్నారు మంచం మీద. అవును, అవును, అవును. ఏ మంచం మీద పడుకున్నారో అక్కడే పడుకుని ఉన్నారు, కానీ ఇంకొక సృష్టి చేసుకున్నారు మానసికంగా. ఇంకో కబుల్ని సృష్టించుకుని అక్కడ వారితో మాట్లాడుతున్నారు మీరు. మరలా కళలో సృష్టి చేసుకున్న కళ. కళలో సృష్టించుకుని అక్కడ జనాలు వ్యవహారం ఉంది, అక్కడంతా సంచరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని మామూలుగా జరుగుతున్నాయి. ఆ కళలో ఉన్న వారందరికీ కూడా ఆ కళలో ఉన్న మీ కళలో ఉన్న కబులతోటే సంబంధం, కానీ మీరు నిద్రపోయి కబుర్లు వదిలేసి మళ్ళా కళను కానీ మీతో సంబంధం ఏముంటుంది వాళ్ళకి? అవును, అంటే మొత్తానికి ఈ మెలకువ కూడా ఒక స్వప్నమే అంటున్నారు. స్వప్నమే అంటారు కాదు. అవును, అదే స్వప్నమే. ఈ స్వప్నం ఇది స్వప్నమని మీరు గుర్తించినప్పుడు ఈ స్వప్నానికి అనేవాడికి మీకు సంబంధం ఉంటుంది. ఇప్పుడు కబులుగా ఉండి నాతో మాట్లాడుతున్న మీకు ఈ ఈ స్వప్నము జరగడానికి కారణభూతమైన ఇంకొక మీరున్నారు. దీన్ని కనే మీరు. ఆ కరణికనే మీకు సంబంధం ఉంది. లేక దాన్నే మీరు దేవుడని, ఈశ్వరుడని, ఆత్మని, బ్రహ్మని చేత పేరుతో చెప్తున్నారు. సంబంధం లేకపోతే దాని కూడా మీకు ఎందుకు ఉంటుంది? అయితే ఒక మాట అండి, కళకంటున్నా కళలో నేను ఇతరముతో ఉన్నాను, కళ కన్నాను, అది నాకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? బయటకు వచ్చిన తర్వాత కదా. అవును, అప్పుడు కళ లేదు కదా. అప్పుడు కళ లేదు, మెలకువే ఉంది. మేలుకున్న తర్వాత ఆ కనేవారుగా మీరు మళ్ళా ఈ కబులు అనే దేహంలో ప్రవేశించి మాట్లాడుతున్నారు. మళ్ళా కనేవాడు అనే సంగతి ఇప్పుడు మర్చిపోయినట్టే. అప్పుడు కూడా కంటున్నాననే సంగతి కూడా మళ్ళా మర్చుతున్నారు. మరిచి నేను కబులు అనుకుని రాత్రి కలగన్నానంటారేటి? కబులు నిద్రపోయి కదా ఉన్నారు, ఎక్కడ పడుకోబెట్టి ఉన్నారు అక్కడ ఉన్నారు. కబులు కలగలేదు, కలకనే మీరే కలగన్నారు. ఈ కబులు కాకపోతే ఇంకో కబుల్ని సృష్టించుకున్నారు. ఆ కబుల్ని ఆ కళతో పాటు వదిలేశారు. మళ్ళా మేల్కొన్న తర్వాత ఈ కబుల్లో దూరి కబులతో నేను రాత్రి కలగన్నానంటున్నారు. ఆ కలగన్నాని చెప్పేది కళ కనేవాడుగా ఉన్న మీరే. అవును, అప్పుడు దాకా మంచం మీద పడుకుని ఉన్న కబులుగా ఉన్న మీరు కాదు. కానీ మీకు ఉండడానికి ఉపాధి అవసరం కాబట్టి మళ్ళా ఈ కబులుగా ఉన్నది మీరే. కాబట్టి మీరు 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 కలగన్నానని చెప్తున్నారు. ఈ దేహం కూడా మీదే, ఆ కళలో సృష్టించుకున్న దేహం కూడా మీదే కదా. అవును, రెండు మీ సృష్టిలో అని భాగం గుర్తించే ఆ కళలో ఉన్న దేహం మీ సృష్టి అని మీరు గుర్తించారనుకోండి, అప్పుడు ఈ మెలకువలో ఉన్న దేహం కూడా మీదే అని మీరు ఇప్పుడు గుర్తించగలుగుతారు. మీ సృష్టిలో భాగం. ఆ కళలో ఉన్న దేహం మీ సృష్టి అని మీరు అంగీకరించినప్పుడు ఆ కళలో ఉన్న జనాలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అది కూడా మీ సృష్టి లెక్కకు వస్తుంది కదా. నా సృష్టి నుంచే వచ్చాయి. అప్పుడు కూడా ఈ కబులు కూడా నా సృష్టి అని మీరు అంగీకరిస్తే కబులతో సహా మీతో మాట్లాడేవారు, మీతో సంచరించే వ్యవహరించే వాళ్ళందరూ కూడా మీ సృష్టిలో లెక్క వచ్చేస్తారనమాట. అయితే ఈ మెలకువ ఎట్లా అని అవగతం అట్లేండి. అది అవ్వదు. అది అవ్వాలంటే ఇది కళని గుర్తించి ఆ జ్ఞప్తి సహజ లక్షణంగా మారుకోవాలండి. ఇది కళని కళగా అనుభవించడం లేదు కదా. నిజమని కదా అనుభవిస్తున్నారు. అవును, ఇది నిజమనుకుంటే అది గుర్తుకు రాదండి, మరుపులో ఉంటుంది. ఇది కళ అనుకుంటప్పుడు అది జ్ఞప్తిగా ఉంటుంది.
ఈ ఈ మెలకువలు మెలకువని మీరు కలగా గుర్తించి కలగా చూడగలిగినప్పుడు ఈ కళని గుర్తించినప్పుడే అది మెలకువ అని చెప్పుకొస్తుంది. నిజానికి అది మీ స్వరూపమే, అదే మెలకువ. ఇది కళే, కానీ కళని కళగా అనిపించడం లేదు కదా, మెలకువని కదా అనుభవిస్తున్నారు ఇప్పుడు. నిజమని కదా. అవును. కానీ కళను ఎందుకు ఉదాహరణ చెప్పారు మనకి? కళను ఎందుకు ఉదాహరణ చెప్పారంటే ఆ కళలాగే ఇది కూడా ఈ కళ నుంచి మేలుకుంటే ఇదంతా అదృశ్యం అయిపోతుందని చెప్పడం కొరకు చెప్పారు. లేకపోతే ఆ కళతో ఎందుకు ఉదాహరణ చెప్పాలి? ఆ కళ మనకి ఆ కళ నిజమే, ఆ కళలో కనేవారుగా మీరుండడము నిజమే. ఆ కలేవారుగా ఉన్న మీరు కళలో మళ్ళా ఈ పడుకున్న మెలకువలో ఉన్న కబులు కాకుండా వేరే కబుల్ని సృష్టించుకుని ఆ కళలో ఉన్న జనాలతో వ్యవహరించడము నిజమే. అర్థంగా సంశయమే ఉండదు. అవును. మేల్కొన్న తర్వాత అదంతా ఒట్టిదైపోలేదు, అదంతా లేనిదని తెలిసింది. మరి లేనిదే, కానీ ఆ సమయమునందు ఉన్నదే కదా. అప్పుడు ఉంది. అలాగే ఇది కూడా కళ జరుగుతుంది కాబట్టి ఉంది అనిపిస్తుంది మనకి. ఈ కళలోంచి బయటకు రావాలి. ఈ కళలోంచి బయటకు వచ్చేస్తే అప్పుడు మెలకువ అవుతుంది, ఇది స్వప్నం అవుతుంది. ఇది ఈ కళలోంచి మెలకు వచ్చి అసలైన నేను పట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు కళలో ఉన్న కబులకి సాధ్యపడదు కదా. కళలో ఉన్న కబులుగా మీరు అసలైన నేను పట్టుకోవడానికి ఏ ప్రయత్నం చేయొద్దు, కానీ ఈ కబులు కళలో ఉన్నాడని గుర్తిస్తే చాలు. ఇది సూత్రం. కబులుగా ఉండి బయటికి రావాలి అనే ఆలోచనే పక్కన పెట్టేయండి మీరు. అసలు ఆలోచన వద్దు. కానీ ఈ కబులు అనేది కళలో ఉన్నారని గుర్తిస్తే చాలు. ఓన్లీ గుర్తిస్తే సరిపోతుంది అంతే కదా. ఎందుకంటే గుర్తించేవాడు కలగనేవాడు, గుర్తింపబడేది కళలో ఉన్నది లెక్క వస్తుంది. ఈ గుర్తుని అంటిపెట్టుకుని ఉండాలి, విడిచిపెట్టకూడదు. నిరంతరం అంటే ఎంత సందు దొరికితే అంతా కూడా ఇది కళ అని కళని గుర్తించేవాడుగా మీరుండాలి. ఈ కబులు అనేది కళలో ఉన్న వ్యవహారమైన గుర్తించడం అంటే మళ్ళీ ఇప్పుడు నిరంతరం గుర్తుంటుంది, కానీ మళ్ళీ మధ్యలో మరుపు వస్తుందండి. మరుపు రావడం అంటే ఇది ఊరికే తత్కాలంలో మరుపు వస్తే రావని గుర్తుంది కదా. గుర్తు సహజ లక్షణంగా మారుకుంటే మీరు కనేవాడు లెక్కకు వస్తారు, ఇది కళ లెక్కకు వస్తుంది. అది సహజ లక్షణంగా మారుకోలేనంత వరకు ఇది నిజమనిపిస్తుంది. అదేదో పొందాలి, దాన్ని ఎట్లాగా ఇక్కడ ఉండి మనం తెలుసుకోవాలనిపిస్తుంది. ఈ కళలో ఉన్నవాడు కలకనేవాడిని ఎట్లా తెలుసుకుంటాడు? కలకనేవాడు గుర్తించడమే. కలకనేవాడుగా నేను ఉంటేనే కళ ఉంది అని గుర్తించడమే ఇక్కడ. మీకు కబులుగా ఉంటే అంతగా సాయిస్ లేదు మీకు. మీరు గుర్తిస్తే కళలో కబులుగా ఉన్నప్పటికీ కలకనేవారు లెక్కకొస్తారు. మీరు గుర్తించకపోతే కలకనేవాడిని మరిచి కబులుగా నిజమనే భావంలో ఉన్నట్టు లెక్కకొస్తుంది. అప్పుడు మీరు ఎట్లా బయటపడతారు దీని నుండి? బయటపడలేరు కదా. గుర్తించడమే, అంతకు మించి సాధన ఏమీ లేదు ఇక్కడ. గుర్తిస్తున్నారు కదా, ఆ గుర్తుగా ఉండుట. గుర్తునే ఎరుకనే పదంతో చెప్తాం, లేక జ్ఞప్తి అనే పదంతో చెప్తాం. ఆ జ్ఞప్తిగా ఉండుట. ఇది ఇంకొక మాట అండి. ఇప్పుడు మీరు ఎరుకనే పదం వాడారు కదా, ఇది గాని నేను గాని ఆత్మ గాని అంతా ఒకటేనా? ఆయా సందర్భాల్లో పెట్టి మాట్లాడతారంతే. ఎరుకని మాట్లాడుకోవచ్చు, జ్ఞప్తి అని మాట్లాడవచ్చు, నేను అని చెప్పచ్చు. సందర్భాన్ని బట్టి పదం మారుతుంది అర్థం అవడం కొరకు. ఇప్పుడు ఇంకొకటి అండి, లాస్ట్ మిమ్మల్ని ఎక్కువ టైం వేస్ట్ చేయను, ఏమనుకోద్దండి. ఎందుకంటే ఈ మిథ్యా నేను అసలు నేను అని రెండు వాడారు బుక్ లో, మీరు దాంట్లో. ఈ మిథ్యా నేను అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నా ఈ కబుల, ఈ శరీరం, ఈ దేహం, ఈ వ్యవసాయం, ఈ తర్వాత ఈ పొలాలు, ఈ పంటలు ఇవన్నీ ఉన్నాయి. ఇది మిథ్యా నేను. అసలు నేను దొరకట్లేదండి. అసలు నేను మిథ్యా నేను దొరకదు కదా. ఈ మిథ్య పడిపోవాలా? మిథ్యా నేను గుర్తించేది ఎవరు? మిథ్య నేను గుర్తించాలని అనుకుంటున్నాను, దొరకట్లేదు. ఎవరని మిథ్యా నేనని ఎవరు గుర్తిస్తున్నారు? గుర్తించేవాడు ఒకడు ఉన్నాడని అర్థమవుతుంది, కానీ అది కాదు. ఇది మిథ్యా నేనని అనుకుంటున్నాను అంటున్నారు కదా. అవును. మిథ్యా నేనని అనుకునేది ఎవరు? అనుకునేది నేనేనండి. కాబట్టి అనుకునే నేను అసలు నేను లెక్కొస్తుంది. అనబడే నేను అంటే మిథ్యా నేనని మీరు దేన్నైతే తెలుసుకుంటున్నారో అది మిథ్య లెక్కకు వస్తుంది. మీకు తెలియబడుతుంది కదా మిథ్య అని. అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను అది నేనేనండి అన్నాను, కానీ నాకు అది
కరెక్ట్ గా నాకు ఆ సమాధానం నేనే అని చెప్పాలి. అంతకు మించి మీ దగ్గర సమాధానం లేదు. లేదండి. మీరే కాబట్టి నేనే అని చెప్పాలి. కానీ ఆ నేననే అనుభవంగా అనుభవించడం లేదు. మీరు కవులనే అనుభవంగా అనుభవిస్తున్నారు కాబట్టి మిథ్య పడే అవకాశమే లేదు. ఇప్పుడు ఎందుకంటే అది మిథ్యని అది మిథ్యగా చూడడం లేదు, నిజమని చూస్తున్నారు. ఆ, మిథ్య అనే పదం విన్నారు కానీ మిథ్య అనే దృష్టి లేదు కదా. అది అది రావట్లేదు సార్. అది అది ఎట్లా వస్తుంది? మిథ్యకి రాదు కదా. ఆ, మిథ్యని గుర్తించడమే ఇక్కడ కావాల్సింది. మిథ్య అంటే ఇప్పుడు తాత్కాలిక లక్షణమేనండి. అవును. తాత్కాలిక లక్షణంగా ఉన్నది తాత్కాలిక లక్షణంగానే ఉంటుంది కానీ ఉమ్. సత్యం ఎట్లా అవుతుంది? అంటే ఇది మిథ్యలోనే ఉన్నాను నేను, ఇంకా మాయలో దీంట్లోనే ఉన్నాను అనిపిస్తుంది. ఇది అది గుర్తించినట్టుగా ఉంటుంది, అది దొరికినట్టుగా ఉంటుంది, దొరకనట్టుగా ఉంటుంది సార్. అది ఎట్లా? మిథ్యలోనే ఉన్నానని అనుకుంటున్నారు కాబట్టి మిథ్యలో ఉండడం నిజమైపోయి కూర్చుంది. ఆ, మిథ్యని నాకు తెలుస్తుంది కదా, ఎవరికి తెలుస్తుంది అని ప్రశ్నించుకున్నప్పుడు నాకని జవాబు వస్తుంది. మరి నేనెవరినని మరొక ప్రశ్న వేసుకున్నప్పుడు మిథ్యని గుర్తించేవారుగా మీరు ఉంటారు. అవును. అట్లా కాకుండా ఈ మిథ్యలోనే ఉన్నానని మీరే అంగీకరిస్తున్నారు తప్పుని. తప్పునంటే మీరు నిజంగా మిథ్యగా లేరు, కానీ మిథ్యగా ఉన్నానని మీరే అంగీకరిస్తే దేవుడికి అభ్యంతరం ఏముంటుంది? సరే ఉండండి మిథ్యగా అంటాడు. దీని నుంచి బయటపడడం ఎలాగో? ఎలాగంటే మిథ్యగా అంగీకరించడమే. మిథ్య అనే దానికి అర్థం ఏమిటంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మీరు చూస్తున్నారు లేదో ఛానల్. మిథ్య అంటే తాత్కాలిక సత్యం అని. తాత్కాలిక సత్యం? తాత్కాలిక సత్యం అని అస్సలు లేదని కాదు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఇంత మాత్రంగానే ఉంది. ఇంత మాత్రంగా ఉన్నది సత్యం ఎందుకు అవుతుంది? నిద్రపోయిన తర్వాత మీరు కబులుగా ఉండడం లేదు, వ్యక్తిగా ఉండడం లేదు. మేల్కొన్న తర్వాత మళ్ళీ వ్యక్తిగా ఉంటున్నారు. మేల్కొన్న తర్వాత వ్యక్తిగా స్టార్ట్ అయ్యారండి. మళ్ళీ నిద్రపోతే వ్యక్తిగా ఉండడం లేదు, అప్పుడు కూడా మీరున్నారు. స్వానుభవం ఏదైతే ఉన్నదో, నేనున్నాను అనే అనుభవం ఏదైతే ఉన్నదో అనుభవంగా మీరు ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. నేనున్నాను అనే అనుభవమే మీ అనుభవం, మీ స్వానుభవము. మీరు ఎవరుగా ఉన్నారు, ఏదిగా ఉన్నారు అనేది కాదు. ఓకే. ఆ నేనున్నాననే ఆ కేవల అనుభవాన్ని నేను ఈ వ్యక్తిగా ఉన్నాను అనుకుంటున్నారు. మిమ్మల్ని మీరే వ్యక్తిగా చూసుకుంటున్నారు, వ్యక్తిగా భావిస్తున్నారు, వ్యక్తిగా అనుభవిస్తున్నారు. అంటే ఇంద్రియములుగా, మనసుగా, బుద్ధిగా అనుభవిస్తున్నారు మిమ్మల్ని మీరే మనసుగా, బుద్ధిగా, ఇంద్రియములుగా అనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు మనస్సు అయిపోయారు, బుద్ధి అయిపోయారు, ఇంద్రియములు అయిపోయారు. నిజానికి మీ చేత అనుభవింపబడుతుంది, మీకు తెలియబడుతుంది. తెలుసుకునే మీరుంటేనే తెలియబడేది ఉంటుంది. తెలియబడేది ఎప్పుడు తత్కాలిక లక్షణంగానే ఉంటుంది, తెలియబడేదిగానే ఉంటుంది. కానీ తెలుసుకునే తాను లేకపోతే తెలియబడేది ఉండదు. తెలియబడేదానికి అసలు ఉనికే లేదు. తెలియబడేదాన్ని తెలియబడేదిగా గుర్తించటే ఉపాయము. ఆ గుర్తింపు అది ఎట్లా చేయాలో తెలియట్లేదు సార్. మీరు కొద్ది రోజులు వినండి మా ఛానల్. మీరు ఇంతకుముందు కూడా ఛానల్ అన్నారు, అది ఎక్కడ? అది లింక్ పెడతాను వినండి. ఇంకా అవకాశం కుదిరితే మా సత్సంగంలో జాయిన్ అవ్వండి. వాళ్ళ నెంబర్ పెడతాను, వారితో కాంటాక్ట్ చేయండి, సత్సంగంలో జాయిన్ అవ్వండి. ఇంకొక మాట సార్, ఇది నా గురువు పుస్తకం, ఇంకొక పెద్ద గ్రంథం అన్నారు, అది పొందాలంటే మార్గం? ఆ అడ్రస్ పెడతాను, వారికి మీ అడ్రస్ పంపించండి, వారు పంపిస్తారు. గ్రంథాలు ఉన్నాయో లేదో తెలియదు, ఉంటే కనుక ఉచితంగానే పంపిస్తారు. పోస్ట్ ఇది ఛార్జీ 75 రూపాయలు ఎంత అవుతుంది. మీరు రెండు ఒకటే విషయం, కొంచెం విస్తారంగా ఉంది, కొంచెం సంక్షిప్తంగా ఉంది. ఇందులో ఇది సరిపోతుంది రండి, రెండు ఒకటి. ఇంకా అందులో కొంచెం ఎక్కువ ఉంటాయి. సరే సార్. గురువు గారు మిమ్మల్ని నేరుగా కలిసే మార్గం ఏదైనా? ఇప్పుడు కూడా నేరుగానే కదా మాట్లాడుతున్నారు, అంటే భౌతికంగా? భౌతికమే మాట అనేది కూడా. చనిపోతే ఎవరు మాట్లాడరు కదా. అంటే చూడడం అనేది మాట రూపంలో వింటున్నారు కదా, కలుగుతారు. ఆ సమయం వచ్చినప్పుడు మీరు అన్నట్టు దృశ్య రూపంలో కూడా చూడొచ్చు, శబ్ద రూపంలో కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు. అవునండి. మీరు శబ్ద రూపంలో చూస్తున్న దాన్ని దృశ్య రూపంలో చూస్తున్నారు.
మీరు చెప్పింది మీ మాటలు అర్థం అవుతున్నట్టుగా ఉన్నాయండి, కానీ అర్థం అవునట్టుగా ఉన్నాయండి. ఇదంతా ఆ, తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అవును. తెలియడం లేనట్టుగా ఉంది. అది ఊరికే ఆ సమయం వచ్చినప్పుడు తెలియబడుతుందిలేండి. తెలియ క్రమమే జీవన ధర్మచక్రం అంటారు గురువు గారు. కాబట్టి ఆ, దానికే అదే తెలియబడుతుంది. అది కూడా వద్దు మీకు ఆలోచన. హాయిగా ఉండండి.